ఈ వీడియోలో డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 28 వరకు గల చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇందులో కలవు. కావున ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. మొదటి ప్రశ్న, ఒకే దేశం ఒకే ఎన్నిక కోసం ఏర్పాటైన జాయింట్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, పిపి చౌదరి. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 17 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 39 మంది సభ్యులు కలరు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు. 2024 మార్చిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనగా జమిలీ ఎన్నికలు పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ప్యానెల్ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ప్యానెల్ 2 సెప్టెంబర్ 2023 రూపొందించబడింది. మీకు జమిలీ ఎన్నికలకు ఇంకా తెలియాలి అనుకుంటే ప్లేలిస్ట్లో వీడియో ఉన్నది, తప్పక చూడండి. ఇటీవలే ఏ దేశం ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అవార్డును ప్రదానం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, కువైట్. కువైట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వరించింది. కువైట్ రాజు షేక్ మిషెల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబాహ్ ఈ అవార్డును మోదీకి అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధాని మోదీయే. మోదీకి ఇది 20వ అంతర్జాతీయ గౌరవం. 1981లో కువైట్లో పర్యటించిన చివరి భారత ప్రధాని ఇందిరాగాంధీ. ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయమండలి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ, మదన్ బి లోకూర్. ఐక్యరాజ్యసమితి యొక్క న్యాయ వ్యవస్థ యొక్క పరిపాలన మెరుగుపరచడానికి యుఎన్ అసెంబ్లీ అంతర్గత న్యాయమండలిని స్థాపించింది. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలోని అడవులు మరియు చెట్ల పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ, 8,27,357 చదరపు కిలోమీటర్లు. కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ భారత అటవీ విస్తీర్ణం నివేదిక 2023ని విడుదల చేశారు. డెహ్రాడూన్లోని అటవీ పరిశోధన సంస్థలో ఈ నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం దేశంలో 8,27,357 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఉంది. ఇది దేశం మొత్తం వైశాల్యంలో 25%, 7%. 2021తో పోలిస్తే దేశంలో అడవులు, చెట్లు విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగింది. మొత్తం భౌగోళిక విస్తీర్ణంతో పోలిస్తే అటవీ విస్తీర్ణం శాతం ప్రకారం లక్షద్వీప్లో అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. తరువాత మిజోరాం మరియు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ నివేదికపై స్పెషల్ వీడియో మన ఛానల్లో ఉన్నది, చూడండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, వి రామసుబ్రహ్మణ్యం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ భారతదేశంలోని కేంద్ర మానవ హక్కుల సంస్థ. ఇది 12 అక్టోబర్ 1993న స్థాపించబడింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10న జరుపుకుంటారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కోసం ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ప్లేలిస్ట్లో ఎన్హెచ్ఆర్సి కోసం స్పెషల్గా వీడియో ఉంది, చూడండి. భారతదేశపు మొట్టమొదటి బయోబిట్యూమెన్ రోడ్డు ఏ హైవేపై ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, NH-44. దేశంలోనే తొలిసారిగా బయోబిట్యూమెన్తో స్టబుల్తో చేసిన తారు రోడ్డును కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ప్రారంభించారు.
లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అన్మోల్ ప్రీత్ సింగ్. అహ్మదాబాద్లో అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ అన్మోల్ ప్రీత్ సింగ్ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. లిస్ట్ 1 క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్రపంచంలో మూడో బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఫ్రెజర్ మెక్గర్గ్ 29 బంతుల్లో, ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీలు చేశారు. విజయ్ హజారే ట్రోఫీని 1993-94 సంవత్సరంలో ప్రారంభించారు. తమిళనాడు అత్యధిక సార్లు 5 సార్లు గెలుచుకుంది. ఏ రాష్ట్రం నుండి జంతు మార్పిడి కార్యక్రమం కింద 2 గిర్ సింహాలను మధ్యప్రదేశ్కు తీసుకువచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. డిసెంబర్ 2024లో హిమాచల్ హైకోర్టు 30వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ జిఎస్ సందాలియా. మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజీవ్ సగ్దేర్ స్థానంలో జస్టిస్ జిఎస్ సందావాలియా నియమితులయ్యారు. క్రింది వారిలో ప్రజానాయకత్వానికి సంబంధించి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి ఎస్ జయశంకర్. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి జాతీయ అవార్డు లభించింది. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025లో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 15. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ యాత్రి కేఫ్ని ఏం విమానాశ్రయంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి కోల్కతా ఎయిర్పోర్ట్. విమానయాన మంత్రిత్వ శాఖ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రారంభించింది. ఉడాన్ యాత్రి కేఫ్ విమాన ప్రయాణికులకు చౌకైన ఆహారం మరియు పానీయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రింది వారిలో ఎవరు బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి కిలీ హాడ్కిన్సన్. చౌదరి చరణ్ సింగ్ అవార్డు 2024 కింద కలాం రత్న అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ నీర్జా చౌదరి. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం నో డిటెక్షన్ విధానం రద్దు చేసింది. అయితే ఇది ఏ తరగతులకు వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి 5వ తరగతి మరియు 8వ తరగతికి. ఇప్పటి వరకు పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్ట ప్రకారం పై తరగతులకు పంపిస్తున్నారు. సాధారణ పరీక్షల్లో 5, 8 తరగతుల సంబంధించిన విద్యార్థులు ఫెయిల్ అయినట్లయితే 2 నెలలలోపు మరలా పరీక్ష పెడతారు. అందులో కూడా ఫెయిల్ అయినట్లయితే మరలా అదే తరగతులు చదవాలి. 2024లో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరిగిన మొదటి 4 రాష్ట్రాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో 4 రాష్ట్రాలకు రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వివరాలు చెప్పారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 178,000 మంది మరణిస్తున్నారు. వీరిలో 18-34 వయసులో ఉన్నవారు 60% మంది ఉన్నారు. 2023-24లో అత్యధిక అటవీ అగ్ని ప్రమాదాలు ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్.
1 ఉత్తరాఖండ్, 2 ఒరిస్సా, 3 ఛత్తీస్గఢ్, 4 ఆంధ్రప్రదేశ్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం 2021తో పోల్చితే 2023లో అగ్ని ప్రమాదాలు తగ్గాయి. 55వ జీఎస్టీ మండలి సమావేశం ఇటీవలే ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి జైసల్మేర్. ఈ సమావేశానికి నేతృత్వం వహించింది నిర్మలా సీతారామన్. ఫోర్టిఫైడ్ బియ్యంపై విధిస్తున్న జీఎస్టీ 18% నుంచి 5%కు తగ్గింపారు. జీఎస్టీ నుంచి జన్యు చికిత్స మినహాయింపు ఇచ్చారు. వ్యాపార విధానంలో వినియోగ విద్యుత్ వాహనాలపై జీఎస్టీ 12% నుంచి 18%కి పెంపు. వ్యక్తులు వినియోగ వాహనాలను విక్రయిస్తే జీఎస్టీ మినహాయింపు కొనసాగింపు. నల్ల మిరియాలు, ఎండు ద్రాక్షలను రైతులు సరఫరా చేసినప్పుడు జీఎస్టీ మినహాయింపు. 2000 లోపు చెల్లింపులు చేసే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు. బ్రింగ్ ఇట్ ఆన్, ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేది ఎవరి స్వీయ చరిత్ర? ఆన్సర్ ఆప్షన్ సి దీపా మాలిక్. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించింది. దీపా మాలిక్కి 2012లో అర్జున్ అవార్డు, 2017లో పద్మశ్రీ, 2019లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. ఈమె 2016లో రియో పారా ఒలింపిక్స్లో రజత పథకం గెలుచుకుని భారతదేశంలో మొట్టమొదటి మహిళా పారా ఒలింపిక్ విజేతగా నిలిచారు. అమెరికా ఇటీవలే ఏ పక్షిని జాతీయ పక్షిగా అధికారికంగా ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బాల్డ్ ఈగల్. అమెరికా అధికారిక గుర్తులపై బాల్డ్ ఈగల్ను 1782 నుంచి వినియోగిస్తున్నారు. 1782 నుంచి బాల్డ్ ఈగల్ను అధికారిక చిహ్నంగా గుర్తించింది. ది సటానిక్ వర్సెస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సల్మాన్ రష్దీ. హరిత ఇంధనంపై 3వ అంతర్జాతీయ సదస్సు జనవరి 3న ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్లో. శబరిమల భక్తుల కొరకు ఇటీవలే ఏ చాట్బాట్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి స్వామి చాట్బాట్. రెండు 2024-25లో భారతదేశం జీడీపీ వృద్ధి రేటు ఎంత శాతం ఉండవచ్చని ఈవై అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ బి 6.5%. ఇటీవలే కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ఎన్ని బహుళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి 10,000. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఏ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి 2025ని. ఒడిశా గవర్నర్గా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కంబంపాటి హరిబాబు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా విశ్వనాథ్ ఆర్లేకర్, మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా, మాజీ కేంద్ర హోం కార్యదర్శి అయిన మిజోరాం గవర్నర్గా రిటైర్డ్ జనరల్ విజయ్ కుమార్ సింగ్, వికే సింగ్ 24వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఒడిశా గవర్నర్గా హరిబాబు కంబంపాటి. రాష్ట్రంలోని ఆర్టికల్ 153 భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను అందిస్తుంది.
గవర్నర్ యొక్క సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ గవర్నర్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారు. అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతమైన కిలోవయ అగ్నిపర్వతం ఇటీవలే బద్దలైంది. అయితే ఇది ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికాలో. 50,000 సంవత్సరాల క్రితం మ్యామత్ కళాబేరం ఇటీవలే ఏ దేశంలో బయటపడింది? ఆన్సర్ ఆప్షన్ బి, రష్యాలో. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, రీతూ బాహరి. ఇటీవలే శ్యామ్ బెనగల్ మరణించారు. ఇతను ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి, సినిమా రంగం. ఇతను హైదరాబాద్లో జన్మించారు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2013లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం లభించింది. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ మ్యూజియం మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల కోసం తెరవబడింది. దాని పేరు అబే ప్రభావన. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ముంబై పూణే హైవేపై ఇంద్రాయణి నదిపై ఒడ్డున ఉంది. దీనిని పిరోడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ, కల్చర్ అండ్ హిస్టరీ రూపొందించింది. ఇది 24 జైన తీర్థంకరుల గాథ యొక్క గ్లింప్స్ చూపుతుంది. 2024లో ఎంతమంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 17 మందికి. వీర్బాల్ దివాస్ ను 26 డిసెంబర్ 2024న మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందించారు. ఈసారి 14 రాష్ట్రాల యూటీల నుండి 17 మంది పిల్లలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో 7 మంది అబ్బాయిలు మరియు 10 మంది అమ్మాయిలు ఉన్నారు. గురు గోవింద్ జీ యొక్క 4 కుమారులు చేసిన అసాధారణ త్యాగాలను స్మరించుకోవడానికి వీర్బాల్ దివాస్ ను పాటిస్తాము. ఎవరు జయంతి సందర్భంగా భారతదేశంలో డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, అటల్ బిహారీ వాజ్పేయి. 86వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎం రఘు. 86వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించింది. 86వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను కర్ణాటక చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎం రఘు గెలిచాడు. అదే మహిళా సింగిల్స్ టైటిల్ను హర్యానాకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి దేవికా సిహాగ్ గెలుచుకుంది. చౌంక్ ఆన్ ఫుడ్, ఎకానమిక్స్ అండ్ సొసైటీ అనే పుస్తకాన్ని రచించిన భారత నోబెల్ గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అభిజిత్ బెనర్జీ. అతను 2019లో ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతిని పొందిన భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త. ఇతని యొక్క ఇతర బుక్కులు వాట్ ద ఎకానమీ నీడ్స్ నౌ, పూర్ ఎకానమిక్స్. భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్గా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, శ్రీనివాసరావు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తాలూకా
అన్నిగంటలపాడు గ్రామానికి చెందినవారు. ఆర్బీఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి పుష్పక్ భట్టాచార్య. ఆర్బీఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చేందుకు 8 మందితో భట్టాచార్య నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఇటీవలే కేంద్రం ఏ దిగుమతులపై 6 నెలల పాటు నిషేధం విధించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లామ్కోక్. హరిత కార్యక్రమాల కింద ఇటీవలే ఏ విమానాశ్రయంలో వ్యర్థాల నిర్వహణ యూనిట్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఇండోర్. భారతదేశంలో మాల్వేర్ దాడుల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ. మహిళా కబడ్డీ ప్రపంచ కప్ 2025 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. మహిళా కబడ్డీ ప్రపంచ కప్ 2025 బీహార్లోని రాజ్గిర్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించబడుతుంది. మహిళా కబడ్డీ ప్రపంచ కప్ 2025లో దాదాపు 14 దేశాల నుంచి జట్లు పాల్గొంటాయి. థ్యాంక్ యూ వన్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్. మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి.